రాజ్యం ఏల్చాందానికి పెద్ద ఉదాహరణే తాడిపత్రి. మేము దాదాపుగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ఒక 6 నెలల నుంచి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అనేది కూడా జరగడం లేదు. ఏదో ఎప్పుడో చదువుకున్నట్టుగా అటవిక రాజ్యంలో ఉన్నామంటే దానికి పూర్తిగా కూడా యథార్థం అని చెప్పేసి ఈరోజు తాడిపత్రిలో జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామాలు. పెద్దారెడ్డి గారు ఎన్నికలైన తర్వాత దాదాపుగా కూడా ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాలేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తే ఆ పరిస్థితుల్లో హైకోర్టుకు పోయి పూర్తిగా కూడా పోలీసు వారికే డైరెక్ట్ చేయడం జరిగింది. హైకోర్టు 2 మాసాల కింద ఏప్రిల్ 30 తేదీ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా కానీ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు 4 వెహికల్స్ కంటే కూడా ఎక్కువ అనేది కూడా అతను వెంబడి 4 వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదని చెప్పేసి పూర్తిగా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. డీజీపీ, రాష్ట్ర డీజీపీని, అలాగే అనంతపురం సూపర్ ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. 2 నెలల నుంచి కూడా పెద్దారెడ్డి గారు కానీ లేకపోతే పార్టీలో ఉండే సమన్వయకర్తలు అందరూ కూడా పోయి ఎస్పీ గారిని కలిశాం. ఇదిగో అదిగో అని చెప్తూనే 2 నెలలు కూడా అయినారు. కనీసం ప్రొటెక్షన్ ఇచ్చి పిలుచుకొని పోయే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు. ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈ జిల్లాలో వ్యవహరిస్తుంది. ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వారం కింద 5 రోజుల కిందట 25వ తేదీ ఒక పెద్ద కాల్ ఇచ్చింది. రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి నియోజకవర్గంలోను, ఆ తర్వాత మండలంలోను, గ్రామ స్థాయి వరకు జూలై 30 ఆగస్టు 4వ తేదీ వరకు కూడా కంప్లీట్ గా ఈ 35-36 రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి పని చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన తాడిపత్రి నియోజకవర్గానికి తన సొంత ఇంటికి కూడా పోయి ఉదయం తెల్లారుజామునే 7-15 మధ్యలో కూడా పోతే వెంటనే అతను ఇంకా కూడా లేదు, ఇంకా కొద్ది మంది కార్యకర్తలు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు పోలీసు వారు మరొక మారు కూడా బలవంతంగా అక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీసు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకుని రావడం కూడా బయటకు తీసుకుని వచ్చేసి మళ్ళా అనంతపురంలో ఆయన సొంత ఇంటిలోనే విడిచిపెట్టి రావడం, దాదాపుగా కూడా బలవంతంగా కూడా పోలీసు బందోబస్తు విడిచిపెట్టడం. ఇదేం ప్రజాస్వామ్యం? పోలీసు వ్యవస్థ మేము ఇప్పుడే చెప్తున్నాం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అనేది కూడా సృష్టించినారు, విధ్వంసం చేస్తున్నారు. దాంట్లో ఈ పోలీసు వ్యవస్థ. నేను ఒకటే అడుగుతున్నాను, పోలీసు వ్యవస్థ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా? కొందరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నా డిపార్ట్మెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అందరికి కూడా. నేను అసలు మీరు మీ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారు. మీరు చట్టం అని చేసేది హైకోర్టు ప్రకారం మీరు పోతారా? లేకుంటే మీ డీజీపీ వాళ్ళు ఏమైనా కానీ ఉత్తర్వులు ఇచ్చేసారా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందా? లేకుంటే మీరు పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గంలో ఏమన్నా కానీ అరాచకం పనులు కానీ ఏదైనా చేసి ఉంటే మీరేమన్నా అతన్ని ఏమన్నా ఆ నియోజకవర్గంలో కాలు పెట్టకూడదని బహిష్కరించినారా అధికారికంగా? ఎన్నికల కంటే ముందు ఆ రోజు కౌంటింగ్ కాకుండా ముందు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీ వారందరినీ కూడా పేర్లు పెట్టి వీరందరినీ కూడా కౌంటింగ్ అయిపోయిన వరకంటే 15 రోజులు 20 రోజులు మాత్రం ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉండొద్దు అని చెప్పిన మాట మాత్రం వాస్తవం అధికారికంగా. ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది, 13 నెలలు పూర్తి కావస్తా ఉంది. అయిపోయి కూడా మీ ప్రకారం అది పెద్దారెడ్డి గారికి ఒక చట్టము, ఆ రోజు ఇచ్చిన ఇతరులకు అక్కడ ఉండే వారికి ఒక చట్టం అని అడుగుతాం. ఏమి ఇది ఏంటండి? ఎవరు మాట వింటున్నారు మీరు? నేను అడుగుతాను డిపార్ట్మెంట్ కూడా, ఎస్పీ గారిని అందరిని కూడా, మీరు చూపించండి ఆర్డర్.
ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా? లేకపోతే నీ వాళ్ళు ఏమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేశారా? లేకుంటే మేము పంపించడం హైకోర్టు క్లియర్ గా కూడా డైరెక్ట్ చేసింటే మేము పంపించలేము అని చెప్పేసి మళ్ళీ మీరు ఏమన్నా హైకోర్టు కేసి హైకోర్టు నుంచి మళ్ళీ తిరిగి ఏమన్నా ఉత్తర్వు ఆర్డర్ ఏమన్నా పొందారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎవరికి దాసికం చేయడానికి మీరు ఈ రోజు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో అని చెప్పి అడుగుతాను. ఒక నియోజకవర్గం ఎక్కడ చూసినా శాంతి భద్రతకు విఘాతం కలుగుతాం. అసలు కనీసం ఒక మాజీ శాసనసభ్యులు ఒక పార్టీకి నాయకుడిని స్టేట్ కాల్ను చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, దాని కార్యాచరణ చేపట్టాలా అని చెప్పేసి దానికి ఒక ప్లానింగ్ చేసుకోవడానికి అక్కడ ఉండే నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారితో తీసుకొని పోయి దాంట్లో డిస్కస్ చేసేదానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా పోలీసు వారే తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి తీసుకుంటారు. ఎవరి కోసం ఎక్కడ కలుగుతా ఉంది, ఎవరు విఘాతం కలిగిస్తున్నారు, ఎవరి వల్ల విఘాతం కలుగుతుందని ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా? ఏమీ చెప్పకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మీకేదో అధికారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వారిని ఏం చేయాలని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది ఏ రకంగా తీసుకొస్తాను అని చెప్పి నేను అడుగుతాను. ఇదేమన్నా నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్కి, ఇలాగే మీరు కదా మీ పోకడ అనేది కూడా ఉంటే మేము గట్టిగా కూడా మీ దగ్గరకు వచ్చేసి మీరు అక్కడికి తీసుకొని పోకపోతే మీ ఎస్పీ ఆవరణలోనే పార్టీ అంతా కూడా వచ్చి కూర్చోవడానికి సిద్ధమవుతుంది అని చెప్పి నేను అడుగుతాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను పార్టీ స్టాండ్. పునరాలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతాను డిపార్ట్మెంట్ ఇప్పుడైనా కానీ. వెంటనే పెద్దారెడ్డి గారిని వెంటనే ఆ ఇంటిలో తాడిపిత్రులు అతను సొంత ఇంటిలో చేర్చాల్సిన బాధ్యత తీసుకొచ్చిన బాధ్యత పోలీసు వారిదే. దీనికి లేకుంటే ఎంతవరకు వెళ్ళిపోతాం? అంతే కాదు, ఇంత పెద్ద ఎత్తున పోలీసు వారికి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి జిల్లాలో. డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువ పనులు. విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతా ఉంది. బార్లన్నీ కూడా అసలు బార్ల మాదిరి రాందీ షాపుల పక్కనే, మద్యం షాపుల పక్కనే ప్రభుత్వం ఎవరైతే ప్రైవేట్ తీసుకున్న మద్యం పక్కనే ఒక బార్ల మాదిరి ఓపెన్ చేశారు. ఇవన్నీ చేసిన దాన్ని మాత్రం అరగట్టలేదు. మేము చెప్పడమే కాదు, అసలు కోడే కూస్తాం, దేశమంతా కూడా జిల్లా అంతా కూడా చూస్తారు. దానిపైన చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళు మాత్రం. కానీ దీనిపైన మాత్రం వెంటనే తీసుకొని వచ్చేసి పెద్ద గోపులు ఎవరు ఎక్కడ తీసుకొస్తారు, ఇవ్వండి మాకు రిటర్న్ లో ఇవ్వండి, మీరు ఎందుకు రాకూడదని చెప్పేసి. అటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయో చెప్పండి. అటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఎందుకు నీకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఉన్నారు. ఏ సెక్షన్లు పెట్టారు తాడిపిత్ర? ఏమి చెప్పుకోకుండా ఇవన్నీ తీసుకున్నాడు. చాలా అన్యాయం. ఇంత నియంత్రితంగా ఇంత చేసుకుంటారు. ఇది నేను చెప్తున్నాను, మీ డిపార్ట్మెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని పోలీసు వారే వారి స్థాయికి వారే దిగజార్చుకున్నట్టు తప్ప మరొకటి కాదు. అసలు అందరూ పోలీస్ డిపార్ట్మెంటే ముఖ్యంగా అసలు ఎందుకు వచ్చిందో కానీ ఐపీఎస్ లాంటి వాళ్ళు, డిఎస్పీ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా వారు తలదించుకునే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి నేను పోలీస్ ప్రత్యేకంగా ఈ జిల్లా సూపరింటెండెంట్ కానీ అడిషనల్ ఎస్పీ అక్కడ ఉండే అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ దాంట్లో ఆయన ప్రత్యేకంగా చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు అది ఇది మామూలేది. రాజకీయ కక్ష సాధింపులో చర్య భాగంగా ఒకటి కాదు, పెద్దారెడ్డి ఇల్లే కాదు, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇల్లే కాదు, అన్ని దగ్గర అట్టే ఉన్నాయని చెప్పి దాని చట్ట ప్రకారం దాన్ని కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఎదుర్కొంటాము. ఏదైనా తప్పు నిజంగా కూడా తప్పు చేసింటే ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ ఊరికి కేవలం ఏదో ఒకటి అడ్డం పెట్టాలని లేకపోతే వాళ్ళు సతాయించాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వేరే పని చేయకూడదు, నిత్యకృతం అయిపోయింది. కేవలం దానికే అదే పనికే ఉన్నట్టు అసలు ప్రభుత్వమే లేదు. ప్రభుత్వము ఇప్పుడుండే వ్యవస్థలంతా కూడా విధ్వంసం చేసింది. వారు అందరూ కేవలం వారి యొక్క అవినీతి కావచ్చు, లేకపోతే వారి వైఫల్యాలు కావచ్చు, లేకపోతే వారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో అవన్నీ అమలుపరచలేకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇవన్నీ కూడా భాగమే. కానీ మరొకటి కాను కూడా కాదు. ఈరోజు మద్యం వ్యాపారం చూస్తున్నాం, షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది. 2 నెలలు 3 నెలల నుంచి పొడిగించుకోవడమే జరుగుతూ ఉంది. ఇంకా అక్కడ సాయంకాలం జరిగిపోతానే మరుసటి రోజు అంటే 7-8 గంటల్లో 9 గంటల్లోనే ప్రింట్ అయిపోయి ఏం జరిగింది కూడా వస్తున్న పరిస్థితులు. అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటివన్నీ ఏదైనా ఉంటే కానీ నేను దాన్ని చేస్తాం. మేము వీఆర్ రెడీ టు ఫేస్.